హాయ్ అండి, వెల్కమ్ టు బాగీస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ మునక్కాయ పప్పు చేసి చూపించబోతున్నానండి. నేను చేసినట్లు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారండి. ఈ మునక్కాయ పప్పు వేడి వేడి అన్నము అప్పడాల కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఒక కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను. దీంట్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. జీలకర్ర, అలాగే కరివేపాకు, పసుపు వేసుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి 4 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు కుక్కర్ చల్లారనివ్వాలి. ఇక్కడ నేను 3 మునక్కాయలు ఇలా ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మునక్కాయలు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించకూడదండి, మునక్కాయలు విరిగిపోతాయి. ఇవి ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఉడికించిన పప్పు వేసుకుందాము. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకొని మొత్తము ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్లో మునక్కాయ పప్పు రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.